మల్లికార్జున గారు. అందుకనే మా అన్నయ్య వచ్చారు సపోర్ట్ చేయడం కోసం. కొంచెం నాకు టెన్షన్ తగ్గాలనేసి ఇంకేం గాదు. సపోర్టింగ్‌గా వచ్చారు. మాట్లాడండి. చక్కగా మాట్లాడండి. మీరు మంచి పేరు పెట్టారు మల్లికార్జున గారి పేరని. సూపర్‌గా ఉంది. సపోర్ట్ చేయాలి. మీకు వీలైతే సపోర్ట్ సపోర్ట్ చేయాలి. 15 మెంబర్స్ మన ఉన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ హైదరాబాద్‌లో. కదండీ! మీరలా మాట్లాడకూడదు. మా బిల్డింగ్ అన్నయ్యని దిగండి ఏమనంటే సపోర్ట్ నేను చేయండి. ఫీల్ అవుతా ఫస్ట్. మల్లికార్జున గారు మా అన్నయ్యని ఏమనంటే ఫస్ట్. అర్థమవుతుందా? అర్థమవుతుందిలెండి మీకు నేను చెప్పింది. కామెంట్ చేయండి. మాట్లాడదాం చక్కగా. వంట సరే, సరే. చేసుకోలేదు, టిఫిన్ చేయలేదు, ఏమీ చేయలేదు. నా కోసం లైవ్‌లో కూర్చున్నాడు పాపం. నేను చేసుకొనొస్తా చెల్లెమ్మ. నువ్వు హ్యాండిల్ జేసుకో. నాకు కూడా వస్తాయి అన్నయ్య. తెలుగులో రావు. అది టచ్ జేయాలె. టచ్ చెయ్యాలా? అయితే బ్యాక్‌కెళ్ళిపోయి మళ్ళీ రా. మళ్ళీ ఆన్‌లోకి రా. ఆ! అట్లా రాదు. నువ్వు మళ్ళా ఆఫ్ చేసి ఆన్ జేస్తేనే నీకు తెలుగులో వస్తది. సింగిల్ లైవ్ పెడతనే. అవునా? హ్మ్. మరేం చేయాలి? నాకు ఇంగ్లీష్‌లో వస్తే నాకర్థం కాదు. అది టచ్ జేస్తే పేరు పైన ఇట్లా టచ్ జేస్తే అక్కడ మరి కనిపిస్తది. టచ్ టచ్ చేయకపోతే రావట్లే. అంటే ఇంగ్లీష్‌లోనే ఉంటున్నాయి వర్డ్స్. లేదు, లేదు. వాళ్ళు ఇంగ్లీష్‌లో పెడితే ఇంగ్లీష్‌లోనే ఉంటది. ఓకే. బాయ్ హ్మ్. సిస్టర్ అంటుంది. మనకి ఇయ్యేనా కామెంట్స్ ఉన్నాయి? ఇంకోటుంది మల్లికార్జున గారిది. పర్లేదు, పర్లేదు. అట్లాంటివి గూడా ఫన్నీగా తీసుకోవాలి మనం. మంచాయన. ఆయన చాలా మంచాయన. రోజు మాట్లాడతారాయన. అదే. హైడ్ అవుతుంది. ఎవరో వస్తున్నారు. బ్లూ లేదు వాళ్ళకి. అదే మల్లికార్జునే గాని నీకంత సీను లేదు అంటున్నాడు మల్లికార్జున్. నీకు కనిపిస్తుందా? ఆ! ఏం సీన్ లేదు. అదే టచ్ మల్లికార్జున చేయమని గారు చెప్పినా కదా! చెప్పండి. ఏం సీన్ టచ్ లేదు. మనకు అంటే సపోర్టింగ్‌గా వచ్చే వాళ్ళని మనం హేళన చేయకూడదు మల్లికార్జున గారు. మన మన కోసం వచ్చారు కదా! అలా మాట్లాడకూడదు. అలాగా చేయకూడదు. అర్థమవుతుందా? నా కోసం వచ్చారాయన. ఇప్పుడొచ్చిందా నీకా కామెంట్ షో చేసినా? మనం సపోర్ట్ చేసేవాళ్ళని ఎప్పుడు హేళన చేయకూడదు. పర్లేదు, పర్లేదు చెల్లమ్మ. ఇలాంటివి చాలా ఫేస్ చేసుకుంటూనే లైవ్ చేస్తున్నా నేను. ఓకేనా? లేదు లేదన్నయ్య. ఎవరిమైనా సరే మీరైనా, నేనైనా ఎవరిమైనా సరే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మనం ఇంకొక దగ్గర నుంచి వేరే వాళ్ళు మాట్లాడతారు కదా! అది జ్ఞాపకం చేసుకొని మనం మాట్లాడాలి. మీకు ఛానల్ ఉంది ఎవరన్నా గదా! మీరు ఛానల్ స్టార్ట్ చేస్తారు. లైవ్ పెడతారు. మిమ్మల్ని గూడా అట్లా అంటే మీకెలా ఉంటది చెప్పండి? అవునా గదా! అదేగా! ఇప్పుడు మీరిప్పుడు మల్లికార్జున లైవ్ గారిని ఎవరైనా ఏవైనా మన లైవ్‌లో అన్నారనుకో, ఆయనకి ఎంత హ్మ్. ఫీలింగొస్తది? అంతే గదా! అంతే. మనం అందరం ఫ్రెండ్స్ అండి. మనమంతా స్నేహితులమే. మనం అందరం సరదాగా మాట్లాడుకోవాలి. ఈ లైవ్ వల్ల మనం ఎంతోమంది తెలియని వాళ్ళు పరిచయమయ్యి, మనం అందరం ఒక్క ఫ్యామిలీగా ఏర్పడుతున్నాం. లేపోతే మీరెక్కడో, మేమెక్కడో చెప్పండి. ఎవరింట్లో వాళ్ళుంటే ఎవరికెవరు తెలుస్తారా ఏంటి? ఎవరికీ తెలవదు. లైవ్ ఉండబట్టి అందరికీ తెలుస్తుంది. అందరూ కలుస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం చక్కగాను. ఎక్కడో బ్యాడ్‌గా ఎందుకు పుట్టి, మాట్లాడుకోవాలి? ఎక్కడో పెరిగి యూట్యూబ్‌నే కలిసాము. చూసారా మంచి సాంగొచ్చింది మీకోసం. హాయ్ కనిష్క సరితారెడ్డి గారు వచ్చేసారా? మీకోసం వెయిట్ చేశానండి. మీరేమండి ఇంత లేట్ చేశారు? ఫస్ట్ లైక్ ఎంతసేపు నుంచి చేయండి. వెయిట్ తర్వాత చేశాను. కామెంట్ చేయండి. అని అడగవసరం లేదు. తను ఫస్ట్ లైక్ చేసే వస్తారు. ఓకే. ఓకే. కానీ ఆఫీస్‌లో ఉండి వర్క్ చేస్తూ కూడా మన కోసం లైవ్‌కొస్తారు కదా! రెడ్డి గారు. అదే, అదే. ఇట్లా వచ్చేవాళ్ళు మీకు సపోర్ట్ చాలా తక్కువ. చేస్తారండి. నాకు సపోర్ట్ చేస్తారాయన. అదే. నీ పెళ్లి నేను పోలేనులే అని సాంగ్ కూడా పాడారు రాత్ర. హ్మ్. ఎలా ఉండదు ఏమన్నా సైడ్ హాయ్ ఇస్తున్నా. లైక్ సైడ్ హాయ్ చేశాను. లైక్ చేసావా? సైడ్ హాయ్ ఇచ్చావా అన్నయ్య నువ్వు? నేనే
మామూలుగా